చాలా మందికి ఎంబీబీఎస్ చేయకుండానే డాక్టర్ లాగా లేదంటే మెడికల్ ఫీల్డ్లో వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. బట్ వాళ్ళకి ఏ విధంగా వెళ్ళాలో చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్ళకి ఒక అద్భుతమైన అవకాశం. మెడికల్ ఫీల్డ్లో వెళ్ళాలంటే మీరు డాక్టరే కావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను చెప్పబోయే కోర్స్ చేసి కూడా మీరు మెడికల్ ఫీల్డ్లో వెళ్ళొచ్చు. అలాంటి అద్భుతమైన అవకాశాలు ఉన్న వాటిలో ఈ కోర్స్ ఒకటి. అదే MHM అంటే మాస్టర్ ఇన్ హాస్పిటల్ మేనేజ్మెంట్. ఈ హాస్పిటల్ కి సంబంధించిన మేనేజ్మెంట్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాని గురించి ఇక్కడ నేర్చుకుంటారు. ఈ కోర్సెస్కి మెడికల్, నాన్ మెడికల్ అంటే బీఎస్సీ లైఫ్ సైన్స్ ఏదైతే ఉంటుందో ఎవరైనా సరే దీన్ని చేసుకోవచ్చు. ఓన్లీ సైన్స్ గ్రూప్ ఉన్న వాళ్ళు మాత్రమే చేసుకోవడానికి ఎలిజిబుల్ ఉంటుంది. మెడికల్ అండ్ నాన్ మెడికల్ వాళ్ళు ఎవరైనా సరే చేసుకోవచ్చు. డిగ్రీ పాస్ అయి ఉండాలి. సో ఈ కోర్సెస్ గురించి ఈరోజు డీటెయిల్గా తెలుసుకుందాము. హలో, హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మీకోసం హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఛానల్. ఇండియాలో వచ్చేసి టాప్ ఇన్స్టిట్యూషన్లో నీమ్స్ కూడా ఒకటి. ఇందులో ఈ MHM దీనికి సంబంధించిన అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. స్టార్టింగ్ డేట్ 9 జూన్ 2025 అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి 28 జూన్ 2025. ఈ మధ్యలో మీరు అప్లై చేసుకోవాలి. ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 20 years కంప్లీట్ అయి ఉండాలి అండ్ మాక్సిమం 30 years వరకు ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎలిజిబిలిటీ వచ్చేసి ఇండియన్ UGC అప్రూవ్డ్ ఉన్న ఇన్స్టిట్యూషన్ ఏదైనా కాలేజ్ నుంచి బీఎస్సీ లైఫ్ సైన్స్ కానీ మెడికల్ డిగ్రీ కానీ గ్రాడ్యుయేషన్ పాస్ అయి ఉండాలి. అడ్మిషన్ ప్రాసెస్ వచ్చేసి ఆన్లైన్ లో ఉంటుంది. స్క్రీన్ పైన కనిపిస్తున్న www.neems.edu.in అనే వెబ్సైట్లో లాగిన్ అయితే కంప్లీట్ డీటెయిల్ ఉంటుంది. అక్కడ మీరు చదవచ్చు. డెప్త్ గా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్ ప్రాసెస్ ఉంటుంది. ఆన్లైన్ లో చేసుకోవడానికి అప్లికేషన్ ఫీ కూడా ఉంటుంది. 5,000 ఉంటుంది. ఇది ఓబీసీ కేటగిరీ వాళ్ళకి, బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రం 4,000 ఉంటుంది. ఇది అప్లికేషన్ ఫీ. దీనికి సపరేట్ ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది. టెస్ట్ లో మీకు వచ్చే ర్యాంక్ ఆధారంగా మీకు సీట్ అనేది అలాట్మెంట్ చేస్తారు. ఇక్కడ సీట్ వచ్చిందంటే అదృష్టమే అనుకోవాలి. ఎందుకంటే హాస్పిటల్ కూడా బాగుంటుంది. ఇక్కడ మేనేజ్మెంట్ సిస్టమ్ గురించి బాగా నేర్చుకోవచ్చు. ఇక్కడ బాగా నేర్చుకుంటే మీరు ఏదైనా హాస్పిటల్లో మీరు మినిమం 30,000 నుంచి స్టార్ట్ ఉంటుంది అండ్ మీరు అడ్మినిస్ట్రేటర్ గా కూడా పనిచేయచ్చు. అప్ టు 2 lakhs 3 lakhs కూడా ఇండియాలోనే తీసుకోవచ్చు. మీ ఎక్స్పీరియన్స్ అండ్ మీ క్వాలిఫికేషన్ ని బట్టి ఉంటుంది శాలరీ అనేది. ఫస్ట్లోనే ఇంత ఇచ్చేస్తారని కాదు, మీ ఎక్స్పీరియన్స్ అండ్ మీ క్వాలిఫికేషన్ బట్టి శాలరీ ఉంటుంది. చాలా మంచి పొజిషన్లోనే ఉంటారు. అంటే ఇప్పుడు నీట్లో ఎంబీబీఎస్ సీట్ రాలేదని బాధపడే వాళ్ళు ఆప్షనల్గా డిగ్రీ చేసుకొని ఈ రూట్లో కూడా మీరు మెడికల్ ఫీల్డ్లో రావచ్చు. ఇది కూడా బెస్ట్ ఆప్షనే ఉంటుంది. సో ఇదండి. ఎవరికైతే నీట్ తర్వాత ఎంబీబీఎస్లో సీట్ రాలేదు అని అనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా మెడికల్ ఫీల్డ్లోనే వెళ్ళాలి అని అనుకుంటే మాత్రం మీరు డిగ్రీ కోర్స్ లైఫ్ సైన్స్ చేసుకొని లేదంటే అలైడ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్ కానీ, నర్సింగ్ కానీ, బీపీటీ కానీ ఈ పారామెడికల్ రిలేటెడ్ కోర్స్ డిగ్రీ ఏదైనా చేసుకొని ఈ కోర్స్ చేసుకొని కూడా మీరు మెడికల్ ఫీల్డ్లో రావచ్చు. సో ఇలాంటి అద్భుతమైన అవకాశాలు ఉన్న కోర్స్ అండి ఇది. ఈ కోర్స్ గురించి ఆల్రెడీ వీడియో చేశాను, అక్కడ చూసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు కానీ మీకు తెలిసిన వారికి కానీ ఎవరికైనా ఉపయోగపడుతుంది అని మీరు అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ కోర్సెస్ గురించి కెరియర్ గైడెన్స్ కావాలంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ లేదంటే మెసేజ్ చేయండి. మా కెరియర్ కౌన్సిలర్తో కంప్లీట్గా డీటెయిల్గా ఈ కోర్స్ గురించి తెలుసుకోవచ్చు. సో ఇదండి. థ్యాంక్ యూ సో మచ్.